ఎన్టీఆర్ సీఎం సీఎం ఫ్యూచర్ సీఎం ఫ్యూచర్ సీఎం ఫ్యూచర్ సీఎం. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తిరుపతిలో తాజ్ హోటల్లో ఒక ఈవెంట్ ఉందని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చిందో, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ ప్రకటన రాలేదని చెప్తున్నారు. అయితే ఈ రా ఎన్టీఆర్ ఎవరు, నెల్లూరులో ఉండే వాళ్ళకి ఎవరికన్నా తెలుసా ఏంటి అనేటువంటి క్రమంలో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులను అడగడం జరిగింది. సో వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఎన్టీఆర్ అభిమానులే, కానీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో అంటే సంబంధాలు అయితే ఏం లేవంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళకి తెలిసినటువంటి దానికి సంబంధించి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ఏంటి తెలుసుకుందాం. సో రా ఎన్టీఆర్ అనే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. దీంతో కొంతమంది అభిమానులు నిజంగా జూనియర్ ఎన్టీఆరే పెడుతున్నారా ఏంటి అనేటువంటి ఒక సందిగ్ధం కూడా వచ్చింది. సరే, దీన్ని ఎన్టీఆర్ అభిమానులని వాళ్ళు తర్వాత ప్రకటించుకోవడం, కార్యాలయం నుంచి అయితే మేము పెట్టట్లేదని చెప్పడం జరిగింది. సో మీకేమైనా తెలుసా అసలు వాళ్ళు ఎవరు ఏంటని? రా ఎన్టీఆర్ అనేది ఒక సంస్థ. అది ఏంటంటే ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఫుడ్ డొనేషన్ అట్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఎవరికైనా బాగాలేకపోయినా వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయడం. కానీ అంతకుముందు శ్యామ్ అనే పర్సన్ చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలకి ఆ రా ఎన్టీఆరే చదివిపించారు. ఇట్లా చాలా చేస్తున్నారు. దానికి ఎన్టీఆర్ అనికి ఏం సంబంధం లేదు. ఆ రా ఎన్టీఆర్ సాయి రూపాన్నే ఆయన సొంతగా చేస్తున్నాడు. ఇట్లా నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఉంటారు కదా మనలో మన వాళ్ళు వీళ్ళు ఎదిగిపోతున్నారని చెప్పి వీళ్ళు నెగిటివ్ చేయడం, అట్లా జరిగింది. అది ఎన్టీఆర్ అన్నకి దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు హైలైట్ అయిందంటే, ఎన్టీఆర్ అన్న గురించి ఏది చిన్నది వచ్చినా కూడా అది హైలైట్ అయిపోద్ది. అట్లా నెగిటివిటీ వచ్చింది. అన్న రాజకీయాల్లోకి ఎట్లా అసలుకి ఇప్పుడే ఏం రాడు. అన్న సినిమాలు తీయాలి, అన్న సినిమాల్లో మంచి అవార్డులు విన్ అవ్వాలి, ఇంకా చాలా ఉంది. తర్వాత అన్న వచ్చే ముందే ఒక ట్వీట్ కానీ ఏదో ఒకటి చెప్తాడు. ఇదంతా నెగిటివ్ ఫాల్స్ అనమాట. అంటే ఒక అభిమానులుగా అంటే నిన్న కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో ఒక 5 మంది హీరోస్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఒక పబ్లిక్ వాయిస్లు తీసుకుంటే, సో వాళ్ళలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, తాత వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చాలామంది అన్నారు. సో వ్యక్తిగతంగా అన్నటువంటి కామెంట్స్ అనమాట. ఎన్టీఆర్ అభిమానిగా మీరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని ఏమైనా కోరుతున్నారా? నేను ఖచ్చితంగా కోరుకుంటామండి. ఎందుకంటే అన్న 28 ఏళ్ళ వయసులోనే టీడీపీ తరఫున ప్రచారానికి వచ్చాడు. ఆ రోజుల్లో అక్కడ ఆయన ప్రచారం చేసిన ఏరియాల్లో అసలు ఓట్ బ్యాంకే లేదు. మంచి గట్టి పోటీ ఇచ్చాడు ఆ రోజుల్లోనే. అన్న రాజకీయాల్లోకి వస్తే మీ అభిమానులు అందరినీ తెలుగు 2 రాష్ట్రాలు కోరుకుంటున్నాం అన్న రావాలని. ఎందుకంటే ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ వచ్చి చాలా మంచి చేశారనమాట. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న నుంచి అదే కోరుకుంటున్నాం. రాజకీయాల్లో మంచి ట్రెండ్ సెట్ చేస్తాడని కోరుకుంటున్నాం. ప్రస్తుతం వచ్చే అవకాశాలు అయితే లేవు, ప్రస్తుతానికి లేదండి. ఎందుకంటే అన్న బిజీగా ఉన్నాడు. మంచి సినిమాలు తీయాలి అన్న. అది సో ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నుంచి? అంటే ఆల్ వెరైటీస్ని టచ్ చేస్తూ ఉంటారు ఆయన, డిఫరెంట్గా. రాబోయే సినిమాలు ఎలా ఉంటే బాగుంటుంది? రాబోయే సినిమాలు అంటే అన్న రీసెంట్గా ఒక త్రివిక్రమ్ గారితో ఒక సినిమా రిలీజ్ అయింది, మురుగన్ అని. అట్లాంటి సినిమాలు కొంచెం ఇప్పటిదాకా ఎప్పుడో పౌరాణికంగా యమదొంగలు టచ్ చేశారు. ఇప్పుడు రాబోయే కొంచెం పౌరాణికంగా మళ్ళీ కొంచెం లవ్ స్టోరీలో తీయాలని చెప్పి, లవ్ స్టోరీ అంటే ప్యూర్ లవ్ స్టోరీలో తీయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటారు రాజకీయాలకు రావాలని. ఎందుకంటే అటు తమిళనాట విజయ్ పరిస్థితి మనకు తెలిసిందే. సో సీఎం అయ్యారు చాలా కొద్ది కాలంలోనే. దాని తర్వాత తీసుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నారు, మంచి క్రేజ్తో ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే రాజకీయాలకు బాగుంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మా అన్నగాని వస్తే ఎన్ని సీట్లు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా 90% కొడతాడు. ఎందుకంటే ప్రజల్లో ఎన్టీఆర్ అనే పేరు బాగా పేరుకోబోయింది. ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లోకి రావాలని. ఖచ్చితంగా మంచి విజయంతోనే గెలుస్తాడు ఎన్టీఆర్ అన్న వస్తే. కానీ కొంచెం టైం ఉంది, అన్న టైం తీసుకొని రావడమే మంచిది. ఇప్పుడు కానీ వచ్చాడు అనుకో, అన్నకి ఇప్పుడు మేమేం మాట్లాడినా అన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మేమేం మాట్లాడకూడదు. అది ఓకే, మీరేమంటారు? అంతే అన్న రావాల్సిందే, కాకపోతే టైం తీసుకొని వస్తాడు. టైం పడుతుంది. సో ఈ లోపల సినిమాలు మంచి సినిమాలు ఒక లవ్ స్టోరీ కానీ అలా మంచి సినిమాలు వచ్చి నెక్స్ట్ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ లవ్ స్టోరీ కోసం కోరుకుంటాము, కానీ డివోషనల్ సినిమా తీస్తున్నాడు కదా మురుగన్,
మురుగన్ దాని తర్వాత లవ్ స్టోరీ కావాలా? దాని తర్వాత లవ్ డివోషనల్ లవ్ స్టోరీ అంటే ఏదో మామూలుగా మన తెలుగులో వచ్చే టైప్ కాదు, ఒక గీతాంజలి ఆ టైప్లో రావాలి, ప్యూర్ లవ్ స్టోరీ అట్లా. అది ఫ్యామిలీ చూసేటట్టు ఉండాలి. ఫ్యామిలీ ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్. సో అదనమాట మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న రాజకీయాలకు వస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడే కాదు, సమయం అయితే ఉంది, కొంత వెయిట్ చేసి వస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్గా రావాల్సిన అవసరం అయితే లేదంటున్నారు.